జ్యువెలరీ షాప్లో జరిగిన కాల్పుల ఘటన దురదృష్టకరమని ప్రభుత్వ విప్ అన్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారని, సీసీ కెమెరాల ఆధారంగా వారి కదలికలను గుర్తించినట్టు తెలిపారు. త్వరలోనే వారిని అదుపులో తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని విమర్శించారు. నిఘా వైఫల్యం లేదని స్పష్టం చేస్తూ జరిగిన విషయాన్ని రాజకీయాలకే పరిమితం చేయకుండా పోలీసులకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మీద వరకు నువ్వు డిసైడ్ అయ్యాము డూప్లికేట్ మీద పట్టదు అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా చర్చ జరిగి 100 రోజుల్లో మన సమస్య పరిష్కారం చేస్తామని చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే అభినందనలు తెలియాల్సి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఈరోజు ఈ ఘటనలు జరిగినప్పుడు దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదు. మీ హయాంలో జరిగినటువంటి వాటిని కూడా ఒకసారి మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ ప్రభుత్వం అవినీతి అక్రమార్కులపైన, దొంగతనాలు చేసేటువంటి వారిపైన, గుండాగిరి చేసేటువంటి వారిపైన ఉక్కుపాదం మోపుతుంది. అందుకే ఈగల వ్యవస్థను కూడా తీసుకుని వచ్చినాం. ఈరోజు పబ్ కల్చర్ లేకుండా, డ్రగ్స్ కల్చర్ లేకుండా చేసే ప్రయత్నం ఎన్ని చేసినా దొరికే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. పబ్బులలో డ్రగ్స్తో దొరికేటువంటి వాళ్ళందరూ మీ నాయకులు. మీరా ఈరోజు మాట్లాడేది అనేది ఈ సందర్భంగా చెప్తాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడంలో కృతనిశ్చయంతో ఇవరికి 2 సంవత్సరాలు 3 నెలల్లో అనేక పండుగలు వచ్చినాయి. మత సామరస్యాన్ని కాపాడే పండుగలన్నీ కూడా శాంతియుతంగా నెరవేర్చడంలో పోలీసు పాత్ర కీలకంగా ఉంది. రాబో రోజుల్లో కూడా పోలీసు పాత్ర ప్రజలను సంరక్షించడానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంటారన్నమాట. సదరు పోలీసులు సెలవే లేదు. దసరా నాడు కూడా పోలీసులు డ్యూటీ చేసే విధంగా ఉండేటువంటి వారి పట్ల ఈరోజు వ్యక్తిగతంగా ఆరోపణ చేయడాన్ని మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా హెచ్చరిస్తాం. సార్, ఇప్పుడు భద్రతా వైఫల్యం అని గుర్తొచ్చినట్టయితే కనిపిస్తుంది. అది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తే మీరు ప్రత్యారోపణ చేస్తున్నారు. అది భద్రతా వైఫల్యం అని మీరు అంగీకరించరా? ఇప్పుడు భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యం చెందకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈగలనే వ్యవస్థ తీసుకొని వచ్చింది. ఈరోజు జరిగింది ఇక్కడ దొంగతనానికి సంబంధించిన అంశం. ఎవరైతే వాళ్ళు దొంగతనానికి వచ్చినట్టు వారిని గుర్తించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు 10 నిమిషాలకు ఒకసారి సమీక్ష చేస్తున్నారు. మీరు అందరు ఉన్నారు, సిపి ఉన్నారు, ఐజీ ఉన్నారు, ఇంతమంది అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఇందరు ఉన్నారు. 24 గంటలు గడిచింది. కేసులో ఏం పురోగతి వచ్చింది? ఇప్పటికీ వారికి సంబంధించిన ముఖ చిత్రాల ఆధారంగా, గతంలో వారు చేసినటువంటి నేరాల ఆధారంగా కొన్ని అంశాలు ముందే చెప్పడానికి వీలు కాకపోవచ్చు. కానీ పోలీసులు, ఐజీ గారు నిన్న రోజు ఇక్కడికి వచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే బస్సు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి తీర్థులను గమనిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీతో ఏ జైళ్లలో ఉండి వచ్చినట్టు వారి యొక్క వివరాలు తీసుకొని అంతర్రాష్ట్ర దొంగల పని అనేటువంటి భావించి ఇప్పటికే 3 నుంచి 4 బృందాలుగా చేసి ఆయా రాష్ట్రాలకు పోలీసులకు సంబంధించినటువంటిది పయనం జరిగింది. బృందాలుగా గాలింపు జరుగుతూ ఉంది. తప్పనిసరిగా వాళ్ళు మోటార్ సైకిల్ వచ్చి మనం ప్రెస్ అయ్యే క్రమంలో మెయిన్ రోడ్ వాడకుండా ఇతర చిన్న చిన్న రోడ్లు వాడుతున్నట్టుగా ఒకటి తెలుస్తాము. తప్పనిసరిగా ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాటిని దొరకబట్టడం జరుగుతుందని చెప్పి సంగతి తెలుస్తాం. 800 కెమెరాలు మేము పెట్టించాం. కెమెరాలు పనిచేయడం లేదు. కెమెరాలు పనిచేయకపోవడం వల్ల నిందితులను పట్టుకోవడం కష్టమవుతుంది. నిమిషాల్లో నిందితులను పట్టుకునే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కెమెరాలు పనిచేయట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నిమిషాల్లో పోలీస్ శాఖ అక్కడ చేరుకున్నది. సమాచారం అందిన 6 నిమిషాల తర్వాత 5 నిమిషంలో ఇక్కడ అంటే 11 సంఘటన జరిగినాక 11 నిమిషంలో పోలీసు యంత్రాంగము
సంబంధిత జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్నది. ఆ తదుపరి ఉన్నటువంటి ఆలోచన సమాచారం కెమెరాల ఆధారంగానే దొరకబట్టినాం. ఇంకెళ్ళి చొప్పదని నియోజకవర్గంలో ఒక కాలువ ద్వారా వేయని చెప్పగలను, కెమెరాలు పనిచేస్తేనే చెప్పగలుగుతాం కదా. సీసీ కెమెరాలు పనిచేస్తేనే వారు ఒక కాలువను, అదే కాకతీయ కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ కాలువల ద్వారా పోయినట్టుగా మీరు చెప్పగలుగుతున్నాం. ఇక డిఫెన్స్ అఫెన్స్ అనేది పక్కన పెడితే ఒక నేరం జరిగింది, కొన్ని గంటల ముందే నాకాబందీ జరిగింది సిటీలో, 5 వ్యక్తులు వెపన్స్ తీసుకొని సిటీలో ప్రవేశించారు. ఇది నిఘా వ్యవస్థ లోపం అని మీరు దానిపైన ఏమైనా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఏ ఘటన జరిగినా దాన్ని అనుకరించి రాబో రోజులు ఇలాంటి ఘటన జరగకుండా చూసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశంలో పోలీసుల ద్వారా విచారణ జరుగుతుంది. సంబంధిత వ్యక్తులు పట్టుకునే దానికోసం బృందాలు బృందాలు బయలుదేరినాయి. తప్పనిసరిగా ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని సమీక్షించుకుంటాం, ఇబ్బంది లేదు, అన్ని ఇబ్బంది అవసరం లేదు. కానీ ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటనలు రాజకీయ కోణాలు చూడడం బాధాకరమైన మాట సందర్భం చెప్తూ సీసీ కెమెరాల ఆధారంగానే వాళ్ళు ప్రయాణమైనటువంటి ప్రాంతాలను పరిశీలించారు. వాళ్ళు ఏ విధంగా వెళ్ళినందుకు ఆ ప్రయాణంలోనే పోలీసు నిఘా బృందాలు కూడా వెళ్తున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశంలో తక్షణమే వారిపైన తగు చర్యలు తీసుకోవాలి, పట్టుకోవాలని చెప్పిన ఆదేశించడంతో కరీంనగర్ సిపి గారి ఆధ్వర్యంలో ఈ బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు మీద వచ్చి ఇక్కడనే సమీక్ష సభ జరుపుతూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల మూటా పని కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయా ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు కూడా వెంటనే సంప్రదిస్తూ ఆ పోలీస్ శాఖ అధికారుల యొక్క సహకారం తీసుకొని సమన్వయంతో వాళ్ళు పట్టుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం.